Hello friends, welcome back to our YouTube channel. We are learning. Today we are going to learn about one word substitutions. Friends, one word substitutions. One word substitution is a single specific word that substitutes or replaces a phrase or sentence. The definition is like this. It replaces the lengthy phrases or multiple words into a single specific word. So మనకి డిఫరెంట్ వర్డ్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ వర్డ్స్ మొత్తాన్ని కూడా సింగిల్ వర్డ్ తోటి రీప్లేస్ చేస్తాం అనమాట వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో. ఫర్ ఎగ్జాంపుల్, రాము హ్యాస్ ఎ హ్యాబిట్ ఆఫ్ స్టడీయింగ్ అండ్ కలెక్టింగ్ కాయిన్స్. టు రీప్లేస్ ద ఫ్రేజ్ స్టడీయింగ్ అండ్ కలెక్టింగ్ కాయిన్స్, ఇక్కడ మనం స్టడీయింగ్ అండ్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ ఆ టోటల్ ఆ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ని రీప్లేస్ చేయడానికి మనం న్యూమిస్మాటిస్ట్, వీ కెన్ సే రాము ఈజ్ ఏ న్యూమిస్మాటిస్ట్. అనదర్ ఎగ్జాంపుల్, సీత ఈజ్ ఎ డాక్టర్ హూ specializes in treating heart diseases and heart abnormalities. సో ఇక్కడ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ ఏమన్నా ట్రీట్ చేయడానికి ఆ స్పెషలైజేషన్ కలిగి ఉన్న డాక్టర్ని మనం కార్డియాలజిస్ట్ అంటాం అన్నమాట. సో ఇన్స్టెడ్ వీ కెన్ సే సీత ఈజ్ ఎ కార్డియాలజిస్ట్, విచ్ రిప్లేసెస్ దట్ లాంగ్ వర్డీ ఫేజ్. ఆ లాంగ్ వర్డీ ఫేజ్ ఏదైతే ఉందో, లైక్ డాక్టర్ హూ స్పెషలైజెస్ ఇన్ ట్రీటింగ్ హార్ట్ డిసీజెస్ అండ్ హార్ట్ అబ్నార్మాలిటీస్, ఈ లాంగ్ ఫ్రేజ్ మొత్తాన్ని మనం కార్డియాలజిస్ట్ అనే వర్డ్ తోటి, సింగిల్ స్పెసిఫిక్ వర్డ్ తోటి రిప్లేస్ చేస్తాం. అందుకే ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటారు. నౌ కమ్స్ టు ద క్వశ్చన్, వై వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఆస్క్డ్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఎందుకు అడుగుతారు? టు టెస్ట్ అవర్ లాంగ్వేజ్ స్కిల్స్. హియర్ లాంగ్వేజ్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ అనమాట. అలానే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు? ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, యూపీఎస్సి, ఈవెన్ స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాటిల్లో కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అడుగుతారనమాట. ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ చూసెస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ యాజ్ ఎ టూల్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్, దట్ ఈస్ హియర్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నార్మల్లీ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దే విల్ ఆస్క్ 2 or 3 క్వశ్చన్స్. సో 2 లేదా 3 క్వశ్చన్స్ అడుగుతారు ఫ్రమ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అండ్ 4 to 6 మార్క్స్ వరకు మనకి గెయిన్ చేసే ఛాన్స్ ఉందన్నమాట, ఇవి కరెక్ట్గా మనం అటెంప్ట్ చేయగలిగితే. బిఫోర్ లెర్నింగ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, మనం బాగా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్స్లో అడిగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తెలుసుకునే ముందు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్కి బేసిక్ థింగ్ ఏంటంటే రూట్ వర్డ్స్. ముందు ఆ రూట్ వర్డ్స్ మనం బాగా నేర్చుకోగలిగితే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలం. సో ఆ రూట్ వర్డ్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, రూట్ వర్డ్స్ అంటే ఏంటి? రూట్ వర్డ్స్ ఆర్ నథింగ్ బట్ ద వర్డ్స్ ఫ్రమ్ విచ్ మోర్ వర్డ్స్ ఆర్ డెరైవ్డ్ అండ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కెన్ బి మేడ్ అవుట్ ఆఫ్ దెమ్. సో ఈ రూట్ వర్డ్స్ నుంచే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ వస్తాయి అన్నమాట మనకి. ఎక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నేను అబౌట్ 10 to 11 రూట్ వర్డ్స్ గురించి చెప్తాను. అట్ ద సేమ్ టైం ఆ రూట్ వర్డ్స్ తోటి మనకి ఫామ్ అయ్యే నార్మల్ వర్డ్స్ ఏంటి అవి కూడా చెప్తాను. ఇది చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫస్ట్ రూట్ వర్డ్ ఈజ్ ఫోబియా. వీ ఆల్ నో ఫోబియా మీన్స్ ఫియర్ ఆఫ్ సంథింగ్. హియర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి సైనోఫోబియా. సైనోఫోబియా మీన్స్ ఇర్రేషనల్ ఫియర్ ఆఫ్ డాగ్స్. డాగ్స్ అంటే చాలా భయపడే వాళ్ళు సైనోఫోబియా కలిగి ఉన్నారనమాట. అలానే బిబ్లియోఫోబియా, ఫియర్ ఆఫ్ బుక్స్. యాక్రోఫోబియా, ఫియర్ ఆఫ్ హైట్స్. కొంతమంది హైట్స్ అంటే చాలా ఇదిగా ఫీల్ అవుతారు, అంటే వాళ్ళు ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అసలు సంథింగ్ దే ఫీల్ డిజీ, ఏదో తలదిరిగినట్టు అయిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని యాక్రోఫోబియా అంటారు. ఒఫిడియోఫోబియా, ఫియర్ ఆఫ్ స్నేక్స్. పాములు చూడగానే చాలామంది భయపడుతూ ఉంటారు, అది ఒఫిడియోఫోబియా. అగోరాఫోబియా, ఫియర్ ఆఫ్ బీయింగ్ ఇన్ పబ్లిక్ ఆర్ ఓపెన్ స్పేసెస్. కొంతమంది అసలు ఓపెన్ క్రౌడీ ప్లేసెస్ అంటే చాలా భయంగా ఉంటుంది. అలానే క్లాస్ట్రోఫోబియా, క్లోజ్డ్ స్పేసెస్ అంటే భయపడేవాళ్ళు అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఈ రూట్ వర్డ్స్ నుంచి మనం డెరైవ్ చేయవచ్చు ఫ్రెండ్స్. అండ్ మెనీ మోర్ ఇంకా ఏమన్నా వస్తే వాటిని నెక్స్ట్ సబ్సిక్వెంట్ వీడియోస్లో మనం డీల్ చేస్తాము. నెక్స్ట్ వర్డ్ ఈజ్ మేనియా. మేనియా మీన్స్ వెరీ స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఇన్ సంథింగ్ దట్ ఆక్యుపైస్ ఇన్ వన్స్ మైండ్. ఇక్కడ మేనియా అంటే ఇంక అసలు వాళ్ళ మైండ్లో మొత్తం ఇదే తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది రోజు మొత్తం అని కాదు, దేర్ డే టు డే లైఫ్లో ఇది తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి బిబ్లియోమేనియా, క్రేజ్ ఫర్ బుక్స్ ఆర్ రీడింగ్.
వీళ్ళు అసలు బుక్స్ అంటే ఇంకా పడి చచ్చిపోతారు. అలాంటి వాళ్ళు బిబ్లియోమేనియా కలిగి ఉంటారు. నెక్స్ట్ క్లోపెమేనియా ఆర్ క్లెప్టోమేనియా. వీళ్ళు ఏంటంటే దే వాంట్ టు స్టీల్ థింగ్స్ ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ. అసలు ఆ అర్జ్ అనేది ఉంటుంది అన్నమాట, స్ట్రాంగ్ అర్జ్. అసలు ఏదో ఒకటి తీసుకోవాలి అంతే, దొంగతనం చేయాలి సంథింగ్ అలా. ఇస్లోమేనియా ఎక్సెసివ్ క్రేజ్ ఆర్ లవ్ ఫర్ ఐలాండ్స్. వీళ్ళు ఐలాండ్స్ అంటే బాగా ఇష్టపడతారు అనమాట. మెగాలోమేనియా స్ట్రాంగ్ ప్రెడిక్షన్ ఫర్ గ్రాండ్ ఆర్ గ్రాండియోస్ బిహేవియర్. అంటే వీళ్ళ వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు కదా, అంటే వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటా ఉంటారు అంటారు కదా, అదే మెగాలోమేనియా అనమాట. థర్డ్ రూట్ వర్డ్ ఈజ్ సైడ్, కిల్లర్, మర్డర్. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ సైడ్, సిఐడిఏ ఎప్పుడైతే అది వచ్చిందో దట్ రిలేట్స్ టు కిల్ ఆర్ మర్డర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫాంటిసైడ్, కిల్లింగ్ అండ్ ఇన్ఫాంట్. ఇప్పుడంటే కొంచెం తగ్గింది కానీ ఫ్రెండ్స్, ప్రీవియస్లీ ఒక 20-30 years బ్యాక్ ఇన్ఫాంటిసైడ్, ఎప్పుడైతే గర్ల్ చైల్డ్ అని తెలిసిందో అది ఇన్ఫాంటిసైడ్ ఉండేది అనమాట. సో దాన్ని ఆల్మోస్ట్ మనం రిమూవ్ చేయగలుగుతున్నాము, కానీ కొంచెం టైం పట్టుద్ది. సో ఇన్ఫాంటిసైడ్ మీన్స్ కిల్లింగ్ అండ్ ఇన్ఫాంట్. సొరోరిసైడ్, కిల్లింగ్ ఆఫ్ వన్స్ సిస్టర్. ఈ వర్డ్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ సిఐడి అనేది కామన్గా వస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ రెజిసైడ్, కిల్లింగ్ ఆఫ్ ఎ కింగ్. ఏదన్నా రెబెలియన్ అలా వచ్చినప్పుడు కింగ్ని చంపేస్తాము, అది రెజిసైడ్ అంటారు. నెక్స్ట్ ప్యారిసైడ్, కిల్లింగ్ వన్స్ పేరెంట్ ఆర్ క్లోజ్ రిలేటివ్. సో ఇక్కడ క్లోజ్ రిలేటివ్ కానీ లేకపోతే పేరెంట్, ఫాదర్ని కానీ మదర్ని కానీ అలా సంథింగ్ అలా వాళ్ళని చంపేస్తే దాన్ని ప్యారిసైడ్ అంటారు. ఇక్కడ మదర్ వచ్చేసరికి మ్యాట్రిసైడ్, ఫాదర్ వచ్చేసరికి ప్యాట్రిసైడ్, అలానే బ్రదర్ వచ్చేసరికి ప్రాట్రిసైడ్ అంటారు. సో ఇవి ఒకసారి మనం రివిజన్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి లోగి. లోగి అనేది రూట్ వర్డ్, దాని మీనింగ్ వచ్చేసరికి స్టడీ అనమాట. సో ఎప్పుడైతే లోగి ఎల్ఓజివై లాజీ సంథింగ్ అలా వస్తుందో దాన్ని అది వచ్చినప్పుడు దట్ రిలేట్స్ టు స్టడీ అనేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ, స్టడీ ఆఫ్ లైఫ్ అండ్ లివింగ్ క్రియేచర్స్. అది బయాలజీ మనం సబ్జెక్ట్స్లో వస్తూ ఉంటుంది, చిన్నప్పుడు చదువుకునే సబ్జెక్ట్స్లో. నెక్స్ట్ ఎకాలజీ, స్టడీ ఆఫ్ హౌ ఆర్గానిజమ్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ ద ఎన్విరాన్మెంట్. సో ఎకాలజీ అంటే లివింగ్ క్రియేచర్స్ అనేవి ఎలా ఒకదాంతో ఒకటి ఇంటరాక్ట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం విత్ ద ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ ప్యాథాలజీ, స్టడీ ఆఫ్ డిసీజెస్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనిస్తే ఎల్ఓజీ అనేది కామన్ అనమాట, లాజీ. పేలియోంటాలజీ, స్టడీ ఆఫ్ ఫాజిల్స్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ అండ్ ఫంగై ఎట్సెట్రా. ఎటిమాలజీ, స్టడీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ వర్డ్స్ అండ్ దేర్ డెవలప్మెంట్స్ ఇంక్లూడింగ్ దేర్ మీనింగ్ అండ్ సౌండ్. ఎటిమాలజీ అంటే ఆ వర్డ్స్ అనేవి ఎలా వచ్చినవి, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ యూసేజ్లో ఉన్నాయా లేదా, ఆ సౌండ్ ఎలా పలుకుతున్నారు, ఇది మొత్తం కూడా దీంట్లో వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ రూట్ వర్డ్ ఈజ్ ఓమ్ని. ఓమ్ని మీన్స్ ఆల్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఓమ్నిసియంట్. ఓమ్నిసియంట్ మీన్స్ వన్ హూ నోస్ ఎవ్రీథింగ్, మొత్తం వాళ్ళకే తెలిసిద్ది అనమాట. సో ఒక వ్యక్తి లైక్ వికీపీడియా లేకపోతే ఎన్సైక్లోపీడియా అలాంటి పర్సన్ ఓమ్నిసియంట్. నెక్స్ట్ ఓమ్ని పొటెంట్, వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్. సో పవర్, ఇఫ్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ వీ కెన్ సే ఓమ్ని పొటెంట్. ఓమ్ని ప్రెజెంట్, వన్ హూ ప్రెజెంట్ ఎవ్రీవేర్ లైక్ మొబైల్ వీ కెన్ సే. నెక్స్ట్ గ్యామస్. గ్యామస్ మీన్స్ మ్యారేజ్. హియర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి బైగామి. బైగామి మీన్స్ హ్యావింగ్ 2 wives ఎట్ ఎ టైమ్. నెక్స్ట్ పాలిగామి ఆర్ పాలిజైని, హ్యావింగ్ మోర్ దెన్ 1 wife ఎట్ ఎ టైమ్. ఇవన్నీ కూడా ఏంటంటే గ్యామస్ అనే రూట్ వర్డ్ మీద బేస్ అయ్యి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెవెంత్ రూట్ వర్డ్ ఈజ్ యాంథ్రోప్. యాంథ్రోప్ మీన్స్ రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్స్. హియర్ ఎగ్జాంపుల్స్ యాంథ్రోపాలజీ, స్టడీ ఆఫ్ హ్యూమన్ కైండ్. లైకాంథ్రోపీ, ఏ డెల్యూజన్ దట్ వన్ హ్యాస్ బికమ్ వూల్ఫ్. సో వాళ్ళకి ఒక పారానోయా టైప్లో ఉంటుంది అనమాట, నేను వూల్ఫ్ లాగా లేకపోతే వైల్డ్ లాగా అయిపోయా అది అనేసి. నెక్స్ట్ యాంథ్రోపాయిడ్స్. యాంథ్రోపాయిడ్స్ నథింగ్ బట్ రిసెంబ్లింగ్ హ్యూమన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాప్స్, మంకీస్. సో యాప్స్ని, మంకీస్ని వీటిని యాంథ్రోపాయిడ్స్ అంటారు. నెక్స్ట్ ఎయిత్ రూట్ వర్డ్ ఈజ్ థియోస్. గాడ్ ఆర్ రిలేటింగ్ టు గాడ్. సో థియో ఆ వర్డ్ వస్తే మనం వెంటనే అది దట్ వన్ రిలేటెడ్ టు గాడ్ అనేసి మనకి వచ్చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి థీజం, బిలీఫ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఎథీస్ట్, నాన్ బిలీవర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో వీళ్ళు ఏంటంటే దేవుడిని అంటున్నాము. నెక్స్ట్ ఎపోథియోసిస్, ఎలివేషన్ ఆఫ్ సమ్వన్ టు గాడ్ స్టేటస్ ఆర్ పీక్. సో ద పర్సన్ ఈజ్ ఎట్ దేర్ పీక్ స్టేజ్
దాన్ని ఎపోథియోసిస్ అంటారు. నెక్స్ట్ 9th రూట్ వర్డ్ ఈజ్ క్రస్సీ. CRACY, క్రస్సీ, రిలేటెడ్ టు ఏ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ రూల్. సో క్రస్సీ అనే అది ఒక వర్డ్లో క్రస్సీ అనేది రూట్ వర్డ్ ఉంటే అది రిలేటెడ్ టు ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ రూలింగ్ అనమాట. హియర్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ప్లూటోక్రసీ, గవర్నమెంట్ బై వెల్తీ పీపుల్. నెక్స్ట్ అరిస్టోక్రసీ, గవర్నమెంట్ బై నోబెల్స్. అలిగార్కీ, గవర్నమెంట్ బై ఫ్యూ. ఆటోక్రసీ, గవర్నమెంట్ బై సింగిల్ పర్సన్ విత్ అబ్సల్యూట్ పవర్. సో వీళ్ళ పవర్ మొత్తం వీళ్ళ చేతుల్లోనే పెట్టుకుంటారు, అప్పుడు మనం ఆటోక్రసీ అంటాం. నెక్స్ట్ 10th వన్ ఈజ్ మిస్. MIS. జనరల్గా వర్డ్స్లో మిస్ అనేవి కనపడితే దట్ ఇండికేట్స్ ఇన్కరెక్ట్ ఆర్ బ్యాడ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మిస్రిప్రజెంట్, టు డిస్క్రైబ్ ఆర్ రిప్రజెంట్ సంథింగ్ ఫాల్స్లీ. సో ఏదన్నా బ్యాడ్గా లేకపోతే రాంగ్ వేలో రిప్రజెంట్ చేశారనమాట. నెక్స్ట్ మిస్ట్రస్ట్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, ట్రస్ట్ అనేది లేకపోవడం ఇక్కడ. నెక్స్ట్ మిస్నోమర్, ఇన్కరెక్ట్ ఆర్ అన్సూటబుల్ నేమ్. సో వాళ్ళ నేము అది కరెక్ట్గా లేదంటే దాన్ని మిస్నోమర్ అంటారు. నెక్స్ట్ మిస్ఫార్చ్యూన్, అన్ఫోర్సీన్ ట్రబుల్ని మిస్ఫార్చ్యూన్ అంటారు అన్నమాట. నెక్స్ట్ 11th మీసో. మీసో మీన్స్ హేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీసోలజిస్ట్, ఎవరైతే ఒక పర్సన్ హేటెడ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ రీజనింగ్ దాన్ని అంత హేట్ చేస్తే మీసోలజిస్ట్ అంటారు. నెక్స్ట్ మీసోనిస్ట్, హేటర్ ఆఫ్ ఇన్నోవేషన్, కొత్తగా దాన్ని ఇష్టపడిన వాళ్ళని మీసోనిస్ట్ అంటారు. మిస్యాంథ్రోప్, హేటర్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో ఒక పర్సన్ అనేవాడు ఎవరు ఏది చేసినా కానీ వాళ్ళ సెల్ఫిష్నెస్ కోసం చేస్తారు, లేకపోతే ఎవరైతే చేసినా కానీ దాన్ని డౌట్ పడతా ఉంటే అతన్ని మిస్యాంథ్రోప్ అంటారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ 11 రూట్ వర్డ్స్ చెప్పాను. సో రాబోయే వీడియోస్లో మిగిలినవి కూడా చెప్తూ ఉంటాను. హియర్ ఫ్రెండ్స్, నౌ ఇట్స్ టైమ్ ఫర్ క్విజ్. ఇక్కడ నేను 10 to 11 క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగాను. ఒకసారి మీరు చూడండి, వాటిని ఆన్సర్ చేయగలిగితే చేయండి. జస్ట్ ఒక 15 to 30 seconds మీరు ఆలోచించండి, ఎందుకంటే నేను పైన చెప్పిన రూట్ వర్డ్స్ నుంచే ఈ క్వశ్చన్స్ అడిగాను. లేదంటే ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ దేర్ ఆర్ మెనీ రూట్ వర్డ్స్ టు కమ్ ఫ్రెండ్స్. సో మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ తోటి, అప్పుడు మాకు ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ద మోటో ఆఫ్ మేకింగ్ దీస్ వీడియోస్ ఈజ్ టు ఎడ్యుకేట్. అంటే ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి చెప్పలేని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ కోసం అనేసి ఈ వీడియోస్ చేస్తున్నాను. నాకు పాసిబిలిటీ అయినంత వరకు నేను చేస్తూనే ఉంటాను. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ దీని రిలేటెడ్ PDF అనేది మేము డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.